జనక మహారాజునకు వశిష్ఠుల వారు కార్తీక మాస మహాత్యాన్ని వివరిస్తూ దీప ప్రజ్వలన మహత్యం గురించి కూడా ఇలా చెప్తున్నారనమాట. కార్తీక పురాణంలోని 15వ అధ్యాయమైన దీప ప్రజ్వలన మహాత్యమునకు స్వాగతం సుస్వాగతం. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు మ్రోల నృత్యం చేయడం వల్ల వైకుంఠం లభిస్తుంది. కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపాలుంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంటే ఈ మాసంలో మనం శివునికి ఎంత విలువనిస్తున్నామో విష్ణువుకు కూడా అంతే. శివకేశవులకి భేదం లేదు. శివుని పూజిస్తే విష్ణువుని పూజించినట్టే. అలా కార్తీక శుద్ధ పక్షాన సాయంత్రం వేళ విష్ణువుకి అర్చన చేయడం వలన ఇంద్ర పదవి లభిస్తుంది. ఈ మాసమంతా విష్ణు మందిరానికి వెళ్ళేవానికి ఒక్కొక్క అడుగు అశ్వమేధ యాగఫలం వస్తుంది. గుడికి పోయి స్వామి దర్శనం చేయనివాడు కాలసూతం అనే రౌరవ నరకం పొందుతాడు. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని అనబడుతుంది. ఆ దినాన నిద్ర మేల్కొంటాడు. ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి, అంటే అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. ఈ నెలలో విష్ణుమూర్తిని గంధము, పుష్పాలు, అక్షితులతోనూ అలాగే అందమైన ధూపదీప నైవేద్య తాంబూలాదులతోనూ బ్రాహ్మణ పురస్కృతులై వేరే ఏ పని మీద మనస్సు లగ్నం చేయకుండా విష్ణువుని పూజించే వారికి అన్ని ధర్మాలు చేయటం కంటే మించిన ఫలం కలుగుతుంది, అంటే అనంతమైన పుణ్యం కలుగుతుందని ఈ కార్తీక పురాణంలో చెప్పబడింది అనమాట. అలా మనకి ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత చాలా గొప్పగా మనకి కార్తీక పురాణంలో వివరించబడింది. విష్ణు సన్నిధిలో కానీ శివ సన్నిధిలో కానీ తమ యథాశక్తిని బట్టి 1,00,000 ఒత్తులు వెలిగిస్తే స్వామి సన్నిధానం కలుగుతుంది. మాసమంతా వెలిగించే శక్తి లేనివారు ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి మొదలైన రోజులలో కానీ వెలిగించాలి. సాయంకాలమందు పాలు పిండునంతకాలం భక్తితో మొదలైన రోజుల్లో కానీ వెలిగించాలి. సాయంకాలమందు పాలు పిండునంతకాలం భక్తితో ఎవరు దీపాలు వెలిగిస్తారో పుణ్యం వల్ల పరిశుద్ధుడవుతారు. ఈ విధముగా చేయనప్పుడు ఇతరులు వెలిగించిన దీపాల్లో నూనె వేసి ఆరకుండా చూచిన వారు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. ఈ సందర్భంలో ఒక కథ ఉంది. పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది. అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానానికి వచ్చి ఆ మందిరాన్ని చూచి శుభ్రపరచి ముగ్గు వేసి దీపం వెలిగించి భక్తితో విష్ణువుని అర్చించి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సాధువు సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికొక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి నెమ్మదిగా ఆ దీపాన్ని చూస్తుంది. ఒక ప్రమిదలో తైలం లేకపోవట గమనించి ఆ వత్తిని అక్కడే చమురుతో ఉన్న ప్రమిదలోనికి మార్చింది. తర్వాత అక్కడ ఉన్న ప్రసాదం తిని ఆ ఆలయంలో మరణించి పూర్వపుణ్య ప్రభావం వల్ల దివ్యరూపం గల పుణ్యపురుషుడు అయ్యింది. ఆ యోగి సమాధి నుండి తన ఎదుట కనిపిస్తున్న పుణ్యపురుషుని చూసి అతని వివరాలు అడిగాడు. అప్పుడు అతను, ఓ మునీంద్ర, నేనొక ఎలుకను. ఈ మందిరంలో ఉన్న ఒక కలుగులో ఉన్నాను. ఎలుక రూపం పోయి ఈ దివ్య శరీరం వచ్చింది. అసలు పూర్వం నేను ఎవడిని, పూర్వజన్మలో ఏ పాపం చేశానో ఈ పుణ్యం వల్ల నాకు ఈ దివ్యదేహం కలిగిందో తెలియదు. అంటే నాకు ఏ పుణ్యం వల్ల నాకు ఈ దివ్యదేహం కలిగిందో తెలియదు. ఇంతకుముందు నేను ఎలుకగా ఉన్నా కదా, నేను ఎవరిని, పూర్వజన్మలో నేను ఏ పాపం చేశానో, ఎందుకని నేను ఎలుకగా పుట్టాను, ఇప్పుడు నాకు దివ్యదేహం కలిగింది కదా, ఇది ఎందుకు కలిగిందో కూడా నాకు తెలియదు. అంతా మీకు తెలిసి ఉంటుంది. నేను మీకు దాసుడను, మీరు నాకు ఈ విషయాన్ని వివరించగలరు అని ఆ పుణ్యపురుషుడు అన్నాడు. అంతటా ఆ యోగి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసుకొని, నాయనా, నీవు పూర్వజన్మలో జైమిని గోత్రం గల బ్రాహ్మణుడు బాహ్లిక దేశంలో జన్మించావు. నీకు కుటుంబ పోషణ శక్తి వల్ల స్నానం సంధ్యానుష్ఠాలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేస్తూ జ్ఞానం లేనివాడివై దైవ పూజ చేయక శ్రాద్ధాన్నం తింటూ ఉపవాస దినాల్లో కూడా రాత్రింబవళ్ళు తింటూ కాకులకు పెట్టిన బలిని కూడా తిన్నావు. రూపవంతురాలైన నీ భార్య శ్రమపడరాదని ఒక దాసిని పెట్టి దానితో ముచ్చట్లు
వేళాకోళలాడుతూ దానిని పోషిస్తూ దాని బిడ్డను ఒక శూద్రుని కమ్మి శూద్రుల వద్ద నుండి పెరుగు, నెయ్యి, పాలు, మజ్జిగ కొంటూ ఎక్కువ ధనం సంపాదిస్తూ ఆ ధనాన్ని పాతిపెట్టి మరణించావు. ఆ పాపం వల్ల నరకాన్ని అనుభవించి భూలోకంలో మూషిగా జన్మనెత్తి ఇక్కడ ఉంటూ ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడు చేస్తూ ప్రతిరోజు దుష్టబుద్ధితో పాత్రలోని నూనె అపహరిస్తున్నావు. అయినా కూడా కార్తీక మాసపు రాత్రి ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చేశావు. కాబట్టి ఎలుక రూపం పోయి పుణ్యపురుషుడయ్యావు. ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని అనెను. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యం నందలి 15వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.